హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది శనగపప్పు ఉడికించి కర్రీ చేయడమో ఇంకా ఏదో విధంగా యూస్ చేస్తుంటారు, కానీ ఆ వాటర్ని అయితే పారబోస్తుంటారు. ఆ వాటర్ని పారబోయకుండా ఈ విధంగా నిమ్మకాయ వేసి చారు చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. మనం అలా పప్పులు ఉడికించిన వాటర్తో చారు చేసుకోవడం. నార్మల్గా మనం చింతపండు వేసుకుంటాం, కానీ ఇలా చింతపండు వేసుకోకుండా నిమ్మరసం వేసి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులోనే మనము నిమ్మరసం యాడ్ చేయగానే కొద్దిగా కారం ఇంకా ఉప్పు, ఇందులోనే ధనియాల పొడి ఇవన్నీ అయితే వేసుకొని మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా చారు చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు నిమ్మరసం ప్లేస్లో చింతపండు కూడా యూస్ చేసుకోవచ్చు, అది ఇంకా మీ చాయిస్. అది నేను మాత్రం చింతపండు వేయకుండా నిమ్మరసం వేసుకొని చేశాను. నాకు మాత్రం ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇలా మనము అన్నీ కలిపి పోపు వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలా నిమ్మరసము, ఈ పప్పు వాటరు ఇవి హెల్త్ కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో ఈ విధంగా నిమ్మరసం కూడా యూస్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.